రోజు ఈ సరిపోదా శనివారం నేను నా అకౌంట్లో వేసుకోవట్లేదు, నేను ఇది వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా. అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ గారు ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ ని ఈరోజు చూస్తుంటే. సరిపోదా శనివారం సక్సెస్ చూసిన తర్వాత ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు, బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం అంటే సుందరానికి, ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం. వివేక్ ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా. మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తామో తెలియదు, కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు. కాదు కాదు నేను మొత్తం మ్యాటర్ చెప్పలేదు. అబ్సల్యూట్ కామెడీ తీద్దాం, డన్. ఎవ్వరు సీట్లోంచి పడి నవ్వాలి, అది నా కోరిక. నెక్స్ట్ మళ్ళీ జానర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. అండ్ లవ్ యూ ఆల్. ఈ ఒక్క సినిమాకి జేక్స్ అన్నాడు ఏ రేంజ్ అంటే, ఇంకొక కోరిక ఉంది యాక్చువల్లీ వివేక్. నెక్స్ట్ టైం కనుక మనం ఒక ఎడ్లైన్ పంపింగ్ సినిమా మన ఇద్దరం ఆ జానర్ టచ్ చేసినప్పుడు మాత్రం నాకు జేక్సే కావాలి, అంతే, అది ఫిక్స్. సో ఈ సినిమాకి ఈ రోజాక ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఒక్క ట్వీట్ కానీ, మా అందరి పేర్లకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక్క జేక్స్ బిజాయ్కి ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ ఈ సినిమా సక్సెస్లో చాలా ఒక బిగ్ సింహభాగం డైరెక్ట్గా జేక్స్కి ఇచ్చేయచ్చు. నేను రిలీజ్ ముందు చెప్పాను కాన్సర్ట్ లాగా ఉంటాయి థియేటర్స్ అని, ఆ కాన్సెప్ట్ని మించి ఇంకేదో క్రియేట్ చేశాడు థియేటర్స్లో. చాలామంది బయటకు వచ్చి ట్రాన్స్లో ఉంది, నిద్ర రావట్లేదు. సడన్గా నేను సినిమాలో ఉలికిపడి లెగుస్తుంటా, అలా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ జేక్స్. లైక్ ఐ సెడ్, నేను వాళ్ళ టీం ఎలా పనిచేశారు, ఒక 6-7 రోజులు అస్సలు గంట కూడా నిద్రపోకుండా పనిచేశాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుండేవి మామూలుగా మాట్లాడుతుంటే, నాకు చాలా బాధ వేసేది వాళ్ళని చూస్తే, ఎందుకంటే నిద్ర లేక బేసిక్గా కళ్ళన్నీ రెడ్ అయిపోయి. సో వాళ్ళందరి కోసం నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు రోజుకొక సక్సెస్ పార్టీ చేసుకోవాలని ఉంది మీ అందరితో కలిసి. అండ్ మా మురళీ గారు చాలా చాలా కష్టపడి చేశారు, అండ్ ఆయన విజువల్స్